Okay, here we are going for the mouse options. Okay, మనకి ఏమేమి ఉంటాయండి మౌస్ లోని? వీఆర్ హ్యావింగ్ ద 3 button మౌస్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ 2 button మౌస్, 2 button మౌసెస్ కూడా ఉండేవి ఓల్డెన్ డేస్ లో. సో దోస్ మౌసెస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ద నాట్ వర్కింగ్ ఫర్ ద ఆటోకేడ్ అనమాట. మస్ట్ అండ్ షుడ్ గా మీకు 3 button మౌస్ ఉండాలి. సో యూ షుడ్ హ్యావ్ a scroll button. Okay, so here what we are having, left mouse button, right mouse button. Okay, in the same way middle mouse button. అవునా? సో లెఫ్ట్ మౌస్ బటన్ జనరల్ గా కంప్యూటర్స్ లో ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? నువ్వు చెప్పాలమ్మా. కంప్యూటర్స్ ఐడియా ఉంది కదా, వాడతావు? గేమ్స్ అయ్యి ఆడతావా? ఏం చేస్తావు కంప్యూటర్స్ లో? ఆడతారా? ఏం చేస్తారు కంప్యూటర్స్ లో మీరు? తక్కువ. ఓకే, ఓకే. సో ఐడియా ఉంది అసలు లెఫ్ట్ మౌస్ బటన్ కంప్యూటర్స్, జనరల్ కంప్యూటర్స్ లో ఎందుకు వాడతాం? ఏంటి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ సెలెక్ట్ చేయాలన్నా, ఫైల్ సెలెక్ట్ చేయాలన్నా, అంటే కంప్యూటర్ లో మనకి డెస్క్టాప్ మీద కానీ ఫైల్స్ మీద కానీ ఏదన్నా సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం లెఫ్ట్ మౌస్ బటన్ మన కర్సర్ని అక్కడికి తీసుకెళ్లి క్లిక్ చేయాలి. అంటే ఆ ఫస్ట్ క్లిక్ అనేది సెలెక్షన్ అన్నమాట. దెన్ యూ ప్రెస్ ఎంటర్ ఆర్ డబుల్ క్లిక్, ఇట్ విల్ ఓపెన్. అవునా? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లెఫ్ట్ మౌస్ బటన్? ఫర్ సెలెక్షన్. ఎందుకు యూస్ చేస్తున్నామండి? సెలెక్షన్ కి యూస్ చేస్తున్నాం. ఓకే, ఇన్ AutoCAD వీఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్షన్స్. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ సెలెక్షన్? Window selection. So the second one is cross window selection. Third one, lasso selection. And the fourth one was the cross lasso selection. And we are having one more, that is the last and final, that is the direct selection. So we are having, even though we are having so many types, ఎన్ని ఉన్నాయి? 5 types of selections ఉన్నా సరే ఇందులో the first 4 are the major. ఓకే, ఈ టైప్ ఆఫ్ సెలెక్షన్స్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ సెలెక్షన్స్ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసి ఎంత ఎలాగా అండర్స్టాండ్ చేసుకుంటారో దాని మీద మీ డ్రాయింగ్ స్పీడ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ద లాస్ట్ వన్ డైరెక్ట్ సెలెక్షన్ అనేది మీరు ఎంత తక్కువ చేస్తే, కొన్ని కమాండ్స్ ఉంటాయి తప్పదు, మనం కంపల్సరీ డైరెక్ట్ సెలెక్షన్ చేయాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ కమాండ్స్ కి మనకి డైరెక్ట్ సెలెక్షన్ అవసరం లేదు. ఓకేనా? అందుకని డైరెక్ట్ సెలెక్షన్ అనేది తగ్గించి రిమైనింగ్ సెలెక్షన్స్ అండర్స్టాండ్ చేసుకుని పర్ఫెక్ట్ గా మనకి యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఇదేంటంటే నేను కేవలం మీకు ఎట్లా యూజ్ అవుతుందో చెప్పగలను, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామో చెప్పగలను. కానీ మీరు డ్రా చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ విచ్ టైప్ ఆఫ్ సెలెక్షన్ యూ హ్యావ్ టు యూజ్ హియర్. ఓకే, అక్కడ ఎక్కడ మనం ఎట్లాగా సెలెక్షన్ అనేది యూజ్ చేయాలో మీకు మీరుగా చూసుకోవాలన్నమాట. ఓకే, ఫైన్. ఐఎమ్ గోయింగ్ ఫర్ ACAD ISO.DWT. ఏం టెంప్లెట్ అండి ACAD ISO.DWT? metric template. Very good. Default insertion scale is in millimeters. Metric అని ఎప్పుడు అంటున్నామో గుర్తుపెట్టుకోండి. Default insertion scale will be in millimeters. Okay. Fine. So for example, here I am having the multiple circles, multiple objects ఉన్నాయి నాకు, maybe circles or objects or anything. Okay. For example, here I would like to select one circle. Okay, what is our first selection type? Window selection. గుర్తుపెట్టుకోండి, విండో సెలెక్షన్ అంటే ఏంటంటే దాని ప్రిన్సిపల్ ఏంటంటే ఏ ఆబ్జెక్ట్ అయితే either maybe it may be a line, it may be a group of objects, it may be a group of circle, arc, line, whatever it may be. Okay, మనం గీసిన విండో లోపల ఏ ఆబ్జెక్ట్స్ అయితే 100% ఆక్యుపై చేసి ఉంటాయో వాటిని మాత్రమే మనము సెలెక్ట్ చేయగలం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ సర్కిల్ ఇన్ బిట్వీన్
ద సర్కిల్స్. ఈ ఆబ్జెక్ట్స్ మధ్యలో నాకు ఒక సర్కిల్ ఉంది. ఐ వాంట్ టు సెలెక్ట్ దట్ సర్కిల్. నేను ఏం చేస్తున్నానంటే ఈ విండో సెలెక్షన్ అనేది ఆబ్జెక్ట్ కి లెఫ్ట్ సైడ్ ఏంటండి, ఆబ్జెక్ట్ కి లెఫ్ట్ సైడ్ నా లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేసి డ్రాగింగ్ టువర్డ్స్ ద రైట్ సైడ్. ఓకేనా, రైట్ సైడ్ కనుక డ్రాగ్ చేస్తే నాకు వచ్చే సెలక్షన్ టైప్ ఏంటండి, విండో సెలక్షన్ అన్నమాట. ఈ సెలక్షన్ లో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, మనకి ఏ ఆబ్జెక్ట్స్ అయితే 100% కవర్ అయి ఉంటాయో అవి మాత్రమే మనకి సెలక్షన్ అవుతాయి. ఇప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి టోటల్ గా, పార్షియల్ గా కానీ ఫుల్ గా కానీ? అరౌండ్ 4 సర్కిల్స్ మనకి పార్షియల్ గా అండ్ ఫుల్ గా కవర్ అయి ఉన్నాయి. కానీ ఫుల్ గా కవర్ అయి ఉన్న సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1. సో ఆ ఆబ్జెక్ట్ మాత్రమే మనకి సెలక్షన్ అనేది అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు సెలెక్ట్ దిస్ సర్కిల్, వాట్ ఐఎమ్ డూయింగ్, సింప్లీ క్లికింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ మై ఆబ్జెక్ట్. ఓకే, 100% కవర్ అవ్వాలి అని మనకు ప్రిన్సిపల్ తెలుసు కాబట్టి నేను ఈ సెలెక్ట్ చేసే పాయింట్ ని ఇక్కడ ఎక్కడన్నా తీసుకుంటే సెలెక్ట్ అవుతుందా, నాకు ఫుల్ గా అవ్వదు కనుక లెఫ్ట్ మోస్ట్ టాప్ మోస్ట్ కార్నర్ కి పైన సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను తీసుకొని రైట్ సైడ్ కి మౌస్ ని ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ క్లిక్ మాత్రమే ఇస్తాం, హోల్డ్ చెయ్యము. ఓకేనా, సో అగైన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద రైట్ సైడ్ ఆన్ ద లెఫ్ట్ మౌస్ బటన్ ఓన్లీ ఆబ్జెక్ట్ కి. ఓకే, సో like this we can go for the selection anamata. Okay, for example here I am having an object like this. Okay, I would like to select all these 4 curves. ఈ 4 curves ని కూడా నేను సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. then what I am doing, simply I am clicking on the left side of those objects and drag your mouse towards the right side direction. either అది పై నుంచి కింద కన్నా అయి ఉండొచ్చు, లేదు అంటే బాటమ్ నుంచి టాప్ కన్నా అయి ఉండొచ్చు. ఓకేనా, ఎనీవే ఓన్లీ టాప్ నుంచి బాటమ్ కే కాదు, బాటమ్ నుంచి టాప్ కూడా చేసిన మనకి సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఆల్ ద హారిజంటల్ అండ్ వెర్టికల్ లైన్స్ కూడా పార్షియల్ గా ఆ విండో లోపల కవర్ అయి ఉన్నాయి. కానీ మనకి సెలెక్ట్ అవుతున్నాయి ఏంటి, ఓన్లీ ద ఆర్క్స్ మాత్రమే మనకు సెలెక్ట్ అవుతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు నా ప్రిన్సిపల్ ఏంటంటే ఐ వాంట్ టు సెలెక్ట్ ఆల్ దీస్ 3 పోర్షన్స్ ఆఫ్ ఆర్క్స్. ఈ 3 ఆర్క్స్ ని నేను సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఏం చేస్తున్నాను, ఫ్రమ్ హియర్ టు హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ వన్స్, ట్వైస్ అండ్ 3 times. 3 times నేను యూజ్ చేసి ఇవి నేను సెలెక్ట్ చేశాను అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ హౌ ఐ కెన్ యూజ్ ద విండో సెలెక్షన్. అర్థమైందండి విండో సెలెక్షన్? ఫైన్. దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద సెకండ్ వన్, దట్ ఈస్ ద క్రాస్ విండో సెలెక్షన్. ఓకే, క్రాస్ విండో సెలెక్షన్ ఏంటంటే దీని ప్రిన్సిపల్ ఏంటంటే, మనం విండో గీస్తున్నాం కదా, విండో గీస్తున్నప్పుడు దెర్ ఈస్ ఏ విండో లైన్. మనకి క్రాస్ విండోలో ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ కి రైట్ సైడ్ క్లిక్ చేసి మౌస్ ని లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు సెలెక్ట్ దిస్ సర్కిల్, విండో సెలెక్షన్ లో ఏం చేయాల్సి వచ్చింది, నేను లెఫ్ట్ నుంచి రైట్ కి డ్రాగ్ చేసి ఐ వాంట్ టు డ్రా ఏ బిగ్గర్ విండో. అవునా, నాకు ఆబ్జెక్ట్ ఎంత పెద్దగా ఉంటే అంత విండో అనేది నేను డ్రా చేస్తున్నాను. అవునా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఓకే, ఐదర్ టాప్ సైడ్ ఆర్ ద బాటమ్ సైడ్, జస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రాస్ చేస్తే చాలు ఈ విండోని, ఇట్ విల్ బి సెలెక్టెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కనుక ఓకే ఓన్లీ సర్కిల్ ఒకటి సెలెక్ట్ చేయాలి అంటే ఏం చేస్తున్నాను, ఈ సర్కిల్ కి అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ జస్ట్ ఇలా క్లిక్ చేసి మౌస్ ని లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ చేస్తున్నాను, సారీ లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేస్తున్నాను. అవునా, సో దెన్ దిస్ ఆబ్జెక్ట్ వాజ్ సెలెక్టెడ్. అదే నేను ఇందాక విండో డ్రా చేసినట్టు ఇంత పెద్ద విండో కనుక ఇప్పుడు నేను క్రాస్ విండోలో సెలెక్ట్ చేసి డ్రా చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఆ విండో లోపల ఉన్నాయో అలాగే ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఆ విండో క్రాస్ చేసిందో అవన్నీ కూడా మనకి సెలెక్షన్ అనేది జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా, సో దట్స్ వై హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద, ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ ఓన్లీ దిస్ సర్కిల్, సింప్లీ గో ఫర్ ఏ స్మాలర్ విండో, జస్ట్ అలా క్రాస్ అయ్యేటట్టు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ ఇంకా కాంప్లెక్సిటీస్ ఉంటాయి కొన్ని ఏరియాస్ లో. ఓకే, అప్పుడు మనం కంపల్సరీ విండో సెలెక్షన్ యూజ్ చేసుకుంటాం. ఓకే, హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్, సింప్లీ చాలా తక్కువ టైం పడుతుంది కదా ఇంత పెద్ద విండో సెలెక్షన్ కన్నా, దిస్ స్మాలర్ విండో విల్ టేక్ ద లెస్సర్ టైం అన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ టైప్, లాసో సెలెక్షన్. ఈ లాసో సెలెక్షన్ కి విండో సెలెక్షన్ కి ప్రిన్సిపల్ సేమ్. ఏంటి, మనం ఏదైతే విండో డ్రా చేస్తున్నామో ఆ విండోకి 100% ఆబ్జెక్ట్ అనేది ఇన్సైడ్ ఉండాలి. ఓకే, కానీ విండో సెలెక్షన్ చేస్తున్నప్పుడు ఐదర్ ఐ కెన్ డ్రా ఏ రెక్టాంగిల్ షేప్ ఆర్ ఏ స్క్వేర్ షేప్, అంతే కదా, ఏదో ఒక రెక్టాంగిల్ షేప్ డ్రా చేయగలుగుతున్నాం. నేను ఇందాక ఈ ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకున్నానో
ఇన్ దిస్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, విండో సెలక్షన్ ద్వారా 1 ట్వైస్ 3 టైమ్స్ నేను విండోస్ తీసుకున్నాను. అదే నేను క్రాస్ విండో ద్వారా చేయాలంటే ఎట్లా చేయగలను, ఇక్కడి నుంచి ఇట్లాగే ఈ 4 క్రాస్ తీసుకోగలను. అవునా, చూడండి ఇక్కడ నేను కొంచెం బై మిస్టేక్ ఎక్సెస్ తీసుకున్నాను, ఏమైంది ఎక్సెస్ అనేది సెలెక్ట్ అయింది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కండిషన్ లో అయినా సరే ఇలా ఎక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే హోల్డ్ షిఫ్ట్ టు డీసెలెక్ట్ ద సెలెక్టెడ్ ఐటమ్స్ అన్నమాట. షిఫ్ట్ హోల్డ్ చేస్తే మనకి డీసెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ క్రాస్ విండో ద్వారా సింప్లీ ఐఎమ్ మేకింగ్ ఏ క్రాస్ లైక్ దిస్, అంటే ఇందాక డ్రా చేసినంత బిగ్గర్ క్రాస్ అనేది నేను డ్రా చేయట్లేదు. ఒకవేళ అట్లా డ్రా చేస్తే ఏమవుతుంది, మళ్ళీ షిఫ్ట్ హోల్డ్ చేసి ఇవన్నీ కూడా ఇట్లాగా నేను డీసెలెక్ట్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ యూజింగ్ ద లాసో సెలెక్షన్. ఏం చేస్తున్నానండి, లాసో సెలెక్షన్. ఓకే, లాసో సెలెక్షన్. ఇప్పుడు విండో సెలెక్షన్ లో ఏం చేస్తున్నాము, మౌస్ ని క్లిక్ చేస్తున్నాము. అవునా, లెఫ్ట్ మౌస్ బటన్ ని. క్రాస్ విండోలో కూడా క్లిక్ చేస్తున్నాము లెఫ్ట్ మౌస్ బటన్ ని. లాసో సెలెక్షన్ లోని లెఫ్ట్ మౌస్ బటన్ ని హోల్డ్ చేస్తామండి. ఓకే, అండ్ క్రాస్ లాసో ఆల్సో వీఆర్ గోయింగ్ టు హోల్డ్ అన్నమాట. ఓకే, చూడండి. సో what I am doing here, if I want to select this circle and this smaller circle, okay, I will give some, apply some colors to this one. ఓకే, సో ఈ గ్రీన్ కలర్ 2 సర్కిల్స్ ని కూడా నేను సెలెక్ట్ చేయాలి. ఏం చేస్తున్నాను అప్పుడు నేను ఇక్కడి నుంచి ఐ వాంట్ టు డ్రా ఏ బిగ్గర్ విండో. ఈ ఎగ్జాంపుల్ లో ఏమైందంటే మనకి రిమైనింగ్ ఏమీ కూడా సెలక్షన్ అవ్వలేదు. ఎందుకని, ఆ విండోకి బయట ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ 1 మోర్ సర్కిల్ హియర్. ఓకే, సో నాకు ఇప్పుడు ఈ సర్కిల్ అనేది సెలెక్ట్ అవ్వకూడదు, కానీ మస్ట్ అండ్ షుడ్ గా నేను విండో సెలెక్షన్ ద్వారా ఈ రెండు సెలెక్ట్ చేయాలి అంటే ఆ సర్కిల్ గా కానీ ఆ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ సెలెక్ట్ అయిపోతాయి 100%. ఓకేనా, సో ఇలాంటి కండిషన్స్ లో ఏం చేస్తున్నానంటే నేను టు సెలెక్ట్ అయితే వన్ టైం అంటే ఏంటి, సింపుల్ గా నేను క్రాస్ విండో తీసుకొని ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక డ్రా చేస్తే అయిపోతుంది కదా. అవునా, సో అదే నేను క్రాస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేస్తే అన్ని సెలెక్ట్ అయిపోతాయి, క్రాస్ అయినవి అన్ని కూడా సెలెక్ట్ అయిపోతాయి. నా ఐఎమ్ టేకింగ్ ద సెలెక్షన్ టైప్ కాల్డ్ ద లాసో సెలెక్షన్. ఓకేనా, ఏం చేస్తున్నాను లాసో సెలెక్షన్ లోని సేమ్ ఆబ్జెక్ట్ కి లెఫ్ట్ సైడ్ ని మౌస్ ని హోల్డ్ చేస్తున్నాను. క్లిక్ చేసి లెఫ్ట్ మౌస్ ని హోల్డ్ చేసి దెన్ ఐఎమ్ మేకింగ్ ఏ పాలిగనల్ టైప్ ఆఫ్ సెలెక్షన్ అంటమాట. ఓకేనా, సో ఏమేమి ఆబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేయాలో ఆ ఆబ్జెక్ట్స్ ని 100% నేను గీసే పాలిగన్ లో ఉండాలి అంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, ఆ చిన్న సర్కిల్ ఉంది కదా, ఆ చిన్న సర్కిల్ కూడా కవర్ అయిపోయింది. అవునా, యాక్చువల్ గా మన ప్రిన్సిపల్ ఏంటి, 100% కవర్ అవ్వాలి. సో ఇఫ్ యూ లీవ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ సర్కిల్ ఆల్సో ఇట్ విల్ నాట్ సెలెక్ట్. Okay, see here. So simply I'm making a polygonal selection. So cross lasso selection like this అన్నమాట. ఓకే, చూడండి. సో ఇక్కడ నుంచి నేను లాసో సెలెక్షన్ అనేది సింపుల్ గా ఇట్లాగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో ఫర్ దిస్ ఎగ్జాంపుల్, ఓకే, సీ హౌ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఆల్ దీస్ కర్వ్స్. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని, ఓకే, ఐ డోంట్ వాంట్ టు సెలెక్ట్ దీస్ పార్ట్స్, నాకు ఈ పార్ట్స్ ఏం అక్కర్లేదు కదా. అండ్ అగైన్ ఐ వాంట్ దీస్ పార్ట్స్. అవునా, అండ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ హియర్. ఓకే, జస్ట్ ఫర్ ఏ టూల్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకే, అండ్ ఐ డోంట్ వాంట్ టు సెలెక్ట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఐ వాంట్ టు సెలెక్ట్ అగైన్ దీస్ 4 కర్వ్స్ అండ్ అగైన్ ఐ వాంట్ టు సెలెక్ట్ దీస్ 4 కర్వ్స్. ఇప్పుడు చూడండి, మధ్యలో ఆబ్జెక్ట్స్ ఏమన్నా 100% కవర్ అయి ఉన్నాయా, లేవు. ఒకవేళ 100% ఏమన్నా కవర్ అయితే ఏం చేయాలి, జస్ట్ ఏ పార్ట్ మనం వదిలేయాలన్నమాట. ఓకేనా, సో సింప్లీ విండో సెలెక్షన్ ద్వారా కనుక చేస్తే వీఆర్ గెటింగ్ ఆల్ ద హారిజెంటల్ ఇంటర్మీడియట్ లైన్స్ సెలెక్ట్ అవుతున్నాయి. అదే క్రాస్ విండో ద్వారా సెలెక్ట్ చేద్దామంటే అసలు అయ్యే పనే కాదు ఎట్ ఏ టైం. అవునా, అందుకని నేనేం చేస్తున్నాను, హియర్ ఐఎమ్ యూజింగ్ ద లాసో సెలెక్షన్. ఓకే, సో లాసో సెలెక్షన్ ద్వారా కూడా టైం తక్కువే పట్టింది కదా. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద లాసో సెలెక్షన్ అన్నమాట. ఓకేనా, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, క్రాస్ లాసో సెలెక్షన్. ఓకే, ద సేమ్ ప్రిన్సిపల్ యాజ్ ద క్రాస్ విండో సెలెక్షన్. ఓకే, ఏంటి క్రాస్ విండో సెలెక్షన్ లో జస్ట్ మనకి క్రాస్ అయితే చాలు సెలెక్షన్ అయిపోతున్నాయి. ఏంటన్నాను నేను ఇక్కడ, యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ మౌస్ లెఫ్ట్ మౌస్ బటన్.
ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సెలెక్ట్ ఆల్ దీస్ వెర్టికల్ లైన్స్. ఈ వెర్టికల్ లైన్స్ అన్ని సెలెక్ట్ చేయాలి అంటున్నాను. ఏం చేస్తున్నాను, క్రాస్ విండో ద్వారా అయితే ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ని ఇలా లెఫ్ట్ సైడ్ కి ట్రాక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తుంటే సెలెక్ట్ అయిపోతున్నాయి. ఎస్, ఫైన్, వెరీ గుడ్. క్రాస్ లాసో సెలక్షన్ లో ఏం చేస్తున్నాను, లెఫ్ట్ మౌస్ బటన్ ని ఈ ఆబ్జెక్ట్ కి రైట్ సైడ్ క్లిక్ చేసి హోల్డ్ చేస్తున్నాను. హోల్డ్ చేసి ఐఎమ్ డ్రాగింగ్ మై మౌస్ టువర్డ్స్ ద రైట్ సైడ్. ఎక్కడైతే క్రాస్ అవుతున్నాయో ఆ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా నాకు ఈజీగా సెలెక్షన్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకే, సి, సో ఐ వాంట్ టు సెలెక్ట్ ఆల్ దీస్ వెర్టికల్ లైన్స్ ఇన్ దిస్ డ్రాయింగ్. ఎట్లా చేసానండి ఇదంతా కూడా, బై యూజింగ్ విచ్ మెథడ్, క్రాస్ లాసో సెలెక్షన్. ఓకే, ఇన్ ద సేమ్ వే ఐ కెన్ సెలెక్ట్ ఆల్ ద వెర్టికల్ లైన్స్ యాజ్ వెల్. అవునా, చూడండి ఇందాక నాకు లాసో సెలెక్షన్ వచ్చింది, అవునా, అందుకని అవ్వలేదు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఐ కెన్ సెలెక్ట్ ఆల్ ద ఆబ్జెక్ట్స్. ఏమన్నా బై మిస్టేక్ సెలెక్ట్ అయిపోతే ఏం చేస్తాము, హోల్డ్ షిఫ్ట్ ని హోల్డ్ చేసి మళ్ళీ వాటిని మౌస్ తో సెలెక్ట్ చేయాలి. ఓకేనా, సో దిస్ ఈస్ హౌ ఐ కెన్ యూజ్ ద సెలెక్షన్ మెథడ్స్ అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ సెలెక్షన్ ఎందుకు నేను యూజ్ చేయొద్దు అంటున్నానంటే, ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 4 సర్కిల్స్ సెలెక్ట్ చేయాలి అంటే నా కర్సర్ ని ఆ 4 ఆబ్జెక్ట్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లాగా డైరెక్ట్ గా సెలెక్ట్ చేయాలన్నమాట. కొన్ని ఏరియాస్ లో తప్పదు, కొన్ని ఏరియాస్ లో మనం డైరెక్ట్ సెలెక్షన్ యూజ్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఏరియాస్ లో అవసరం ఉండదు. మాక్సిమం 98% ఆఫ్ ద ఏరియాస్ యూ డోంట్ రిక్వైర్ ద డైరెక్ట్ సెలెక్షన్. ఓన్లీ 2% ఆఫ్ ద ఏరియాస్ అండ్ ద కమాండ్స్ ఓన్లీ యూ రిక్వైర్డ్ ద డైరెక్ట్ సెలెక్షన్ అన్నమాట. ఓకేనా, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ గో ఫర్ ద సెలెక్షన్ మెథడ్స్. ఓకే, deselect from a group. ఓకేనండి, ఫైన్, అర్థమైందా లెఫ్ట్ మౌస్ బటన్. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రైట్ మౌస్ బటన్. ఓకే, సో ఎందుకు యూజ్ చేస్తున్నాం రైట్ మౌస్ బటన్ జనరల్ కంప్యూటర్స్ లో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రైట్ మౌస్ బటన్? ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కంప్యూటర్స్ లోని మీకు ఈ డెస్క్టాప్ మీదకి ఏమైనా ఆప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాల్ పేపర్ చేంజ్ చేయాలి, లేదా ఒక కొత్త ఫోల్డర్ తీసుకోవాలి, ఇవన్నీ ఏంటి మనకి డెస్క్టాప్ యొక్క ఆప్షన్స్ మాట. ఎట్లా వస్తాయి, డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇస్తే డైరెక్ట్ గా మనకి డెస్క్టాప్ ఆప్షన్స్ వస్తున్నాయి. అదే నేను ఏదన్నా ఒక అప్లికేషన్ మీద కానీ, ఒక ఫోల్డర్ మీద కానీ, ఒక ఫైల్ మీద కానీ రైట్ క్లిక్ ఇస్తే వాటికి సంబంధించిన ఆప్షన్స్ వస్తున్నాయి. టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ ఇస్తే వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఎట్లాగైతే వస్తున్నాయో, ఇన్ ద సేమ్ వే ఒక ఆటో క్యాడ్ మీద ఏ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయకుండా కనుక నేను రైట్ క్లిక్ ఇస్తే ఐఎమ్ హ్యావింగ్ డిఫరెంట్ ఆప్షన్స్. దిస్ వర్క్ స్పేస్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఇఫ్ ఐ సెలెక్ట్ ఎనీ ఆబ్జెక్ట్ అండ్ ఇఫ్ ఐ గో ఫర్ ద రైట్ క్లిక్ ఐఎమ్ గెటింగ్ ద డిఫరెంట్ ఆప్షన్స్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద ribbon panel ఐఎమ్ గెటింగ్ ద డిఫరెంట్ ఆప్షన్స్ రిలేటెడ్ టు దోస్ panels. If I click on the command window, it will get the right click options regarding to the command window. ఓకేనా, అంటే మనకి రిక్వైర్మెంట్ ఏ టూల్ మీద అయితే సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తామో దానికి సంబంధించిన ఆప్షన్స్ ఏమైనా ఉంటేనే వస్తాయి. అర్థమైందండి, సో దిస్ ఈజ్ అబౌట్ ద మౌస్ రైట్ క్లిక్ ఆప్షన్స్. ఓకే, సో రైట్ క్లిక్ మనం ఇంకొక దానికి కూడా యూజ్ చేస్తామండి. ఓకే, సో ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, హోల్డ్ షిఫ్ట్ ప్లస్ ఏం చేయాలండి, క్లిక్ రైట్ మౌస్ బటన్. ఓకేనా, షిఫ్ట్ హోల్డ్ చేసి రైట్ మౌస్ బటన్ కనుక క్లిక్ చేస్తే వాట్ యూ విల్ గెట్ ద వన్ టైమ్ ఓ స్నాప్. ఓ స్నాప్ అంటే ఏంటండి, ఆబ్జెక్ట్ స్నాప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఆటో క్యాడ్. ఓకేనా, ఆప్షన్ ఏమొస్తాయండి మనకి, హోల్డ్ షిఫ్ట్ ప్లస్ క్లిక్ రైట్ మౌస్ బటన్ చేస్తే మనకి వన్ టైమ్ ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్ వస్తాయి. ఓకేనా, చూడండి డైరెక్ట్ గా నేను రైట్ క్లిక్ ఇచ్చాను అనుకోండి,
I have got these options. If I hold the shift and if I press right click, I have got the ఆబ్జెక్ట్ స్నాప్ ఆప్షన్స్. ఇవి ఏంటి అనేది కమింగ్ టాపిక్ లో మనం నేర్చుకుంటాం. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ వాట్ వీఆర్ హ్యావింగ్ మౌస్ మిడిల్ బటన్. ఓకేనా, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మౌస్ మిడిల్ బటన్? జనరల్ గా ఎంఎస్ వర్డ్ లో ఉన్నాం అనుకోండి, పేజెస్ ని అప్ అండ్ డౌన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం, అవునా? వాటితో పాటు కంట్రోల్ కీస్ ఇలాంటివి యూజ్ చేస్తే జూమ్ ఇన్ అండ్ అవుట్ కూడా మనం అక్కడ ఎంఎస్ వర్డ్ లో కానీ వేరే అప్లికేషన్స్ లో కానీ డిఫరెంట్ అప్లికేషన్స్ కి డిఫరెంట్ గా మనం యూజ్ చేస్తాం, అవునా? సో ఇన్ AutoCAD మౌస్ మిడిల్ బటన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ ఆప్షన్ వాజ్ స్క్రాల్ అప్ అండ్ డౌన్. ఏం చేస్తున్నామండి? స్క్రాల్ అప్ అండ్ డౌన్ చేస్తే ఏమవుతుంది? జూమ్ ఇన్ అండ్ అవుట్, జూమ్ in and zoom out. Okay, what is the second option here? So hold mouse middle button. ఓకే, అంటే మౌస్ మిడిల్ బటన్ లైట్ గా ప్రెస్ చేసి ఉంటే ఏమవుతుందండి మనకి? ప్యానింగ్ అంటాం అన్నమాట. ఓకే, సింపుల్ గా మనం ఏం చెప్తామంటే మూవ్ అని మాట్లాడుతూ ఉంటాం, బట్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ ద మూవ్ అన్నమాట. ఓకే, ఏంటి అన్నది మనం చూద్దాం. Then what is the third option we are having? Hold shift plus hold మౌస్ మిడిల్ బటన్. ఏమి ఇస్తుందండి మనకి? ఇది ఆర్బిట్ ఇస్తుంది అనమాట. అంటే మనం 3D మోడలింగ్ లో యూజ్ చేస్తాం. ఇది మనం 1 and 2 ఆప్షన్స్ అయితే 2D లోని 3D లోని రెగ్యులర్ గా యూజ్ చేస్తాము. వితౌట్ దోస్ 2 ఆప్షన్స్ మనం క్యాడ్ ఏమి లేకుండా ఉండదు. ఓకేనా, బట్ థర్డ్ ఆప్షన్ అనేది ఏంటంటే ఎప్పుడైనా ఒక 3D కాంపోనెంట్ ని టోటల్ 360 degrees లో చూడాలి అనుకుంటే మనము ఈ ఆర్బిట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫైన్. సో ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయంటే ఈ ఆప్షన్స్ నావిగేషన్ లోకి వస్తాయి. ఓకే, ఫైన్. చూడండి, సో ఫస్ట్ వన్ ఈజ్ ద స్క్రాల్ అప్ అండ్ డౌన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ I will go for another drawing. Okay, for example, చూడండి, here I am having a drawing. I would like to zoom in. Zoom in అంటే అర్థం ఏంటి? You are going to inside to the drawing. Zoom out అంటే ఏంటి? మీరు డ్రాయింగ్ నుంచి బయటకు వస్తున్నారు విజువల్ గా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ I want to go here. నేను ఇక్కడికి వెళ్ళాలి, ఈ ఏరియా నేను జూమ్ చేసి చూడాలి. అప్పుడు ఏం చేస్తున్నాను? ఈ కర్సర్ ఏదైతే ఉందో ఈ కర్సర్ ని ఎక్కడెక్కడో పెట్టేసి కాకుండా ఎక్కడైతే మీరు జూమ్ చేయాలి అనుకుంటున్నారో ఆ నియరెస్ట్ ప్లేస్ లో ప్లేస్ చేసుకొని స్క్రాల్ బటన్ చూడండి, స్క్రాల్ ని అప్ చేయండి. అప్ చేస్తే ఏమవుతుంది? జూమ్ ఇన్ అవుతున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు సీ హియర్, జూమ్ ఇన్. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ డ్రాయింగ్. సో ఏం చేస్తున్నాము? జూమ్ అవుట్. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ద zoom in and zoom out. For example, I would like to go for this area. ఏం చేస్తున్నాను? కర్సర్ ని ఈ నియరెస్ట్ ప్లేస్ లో పెట్టుకొని స్క్రాల్ అప్ చేస్తున్నాను, జూమ్ ఇన్ అవుతున్నాం. సో స్క్రాల్ డౌన్, జూమ్ అవుట్. ఐ వాంట్ టు మూవ్ హియర్. నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేస్తున్నాను? నా కర్సర్ అక్కడికి తీసుకువెళ్ళి స్క్రాల్ అప్ చేస్తున్నాను. ఓకేనా, సో ఈ ఆబ్జెక్ట్ అనేది నాకు స్క్రీన్ కి రైట్ సైడ్ ఎక్కువ ఉంది, అవునా? సో నేను సింపుల్ గా ఈ ఆబ్జెక్ట్ కి నియరెస్ట్ గా కర్సర్ సెంటర్ లో పెట్టుకొని మూవ్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్? నాకు స్క్రీన్ కి కొంచెం పైన ఉంది. ఐ వాంట్ టు మేక్ ఇట్ టు ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్. ఏం చేస్తున్నాను? యూజింగ్ ద సెకండ్ ఆప్షన్, హోల్డ్ మౌస్ మిడిల్ బటన్. ఏంటంటే అది ప్యాన్. చూడండి, ప్యానింగ్ అంటే ఏంటంటే ఈ టోటల్ AutoCAD వర్క్ స్పేస్ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట మన స్క్రీన్ కి. ఓకేనా, ఇట్లా కర్సర్ ఉంటే మనం స్క్రాల్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. మౌస్ మిడిల్ బటన్ హోల్డ్ చేస్తే మీకు హ్యాండ్ సింబల్ వస్తుంది. హ్యాండ్ తో మనము ఈ డ్రాయింగ్ ని ఇట్లాగా ప్యానింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. దీన్ని ప్యానింగ్ అంటాం. జనరల్ గా ఏంటంటే మనం మూవ్ అని మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా, మూవ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ప్యానింగ్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఆప్షన్ ఏముందండి? హోల్డ్ షిఫ్ట్ ప్లస్ మౌస్ మిడిల్ బటన్. అవునా, రొటేట్ అన్నమాట. సో నేను ఒకవేళ షిఫ్ట్ హోల్డ్ చేసి, ఓకే, ఇఫ్ ఐ హోల్డ్ మై మౌస్ మిడిల్ బటన్, చూడండి అక్కడ మనకు ఆర్బిట్ సింబల్ వచ్చిందా? ఇందాక ఓన్లీ ప్యాన్ సింబల్ వచ్చింది, హ్యాండ్. ఇప్పుడు మనకి
ఆర్బిట్ సింబల్ వచ్చింది. సో ఐ కెన్ రొటేట్ అనమాట. ఇక్కడ ఏం 2D ఆబ్జెక్టే కాబట్టి మనకి ఏం తెలీదు. 3Dకి వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో దీస్ ఆర్ అబౌట్ ద మౌస్ ఆప్షన్స్. ఓకే.